4 సంవత్సరాల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు కార్యక్రమాలు చేయడం అన్నది ఆహ్వానించదగిన విషయం. రాజకీయాల్లో ముందుకు తేలుతూ విధానపరమైనటువంటి పార్టీ సిద్ధాంతాల మీద హౌస్లో మాట్లాడుకున్నప్పటికీ ఒక స్నేహభావంతో అందరూ కూడా కలిసిమెలిసి ప్రజాసేవలో నిమగ్నం అయ్యే విధంగా ఒక స్పోర్టివ్ స్పిరిట్గా రాజకీయాలు కూడా తీసుకొని ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ఈ రకంగా ఆట విడుపుగా ఇటువంటివి ఉండడం చాలా మంచిది. దీనికి ప్రతిపక్షం కూడా వచ్చి రావాల్సిన అవసరం ఉంది. వారు కూడా వస్తే చాలా మంచిది. ఇటువంటి మంచి కార్యక్రమం ఇది. కనీసం రేపు ఎల్లుండైనా వస్తారని చూద్దాం, ఆశిద్దాం. ఇది మంచి సాంప్రదాయాన్ని కొనసాగించేందుకు స్పీకర్ గారికి, ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈ స్ఫూర్తితో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళ నియోజకవర్గాల్లో గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే విధంగా ఎలాంటి తప్పనిసరి ఇది అన్ని స్థాయిల్లో కూడా జరగటం మంచిదండి. మీకు నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, ఇవే కాకుండా ఇంటర్ స్కూల్ కూడా పెట్టాలి. ఈ మధ్య స్కూల్స్ కాంపిటీషన్సే అన్నది లేవు అసలు ఎక్కడ కూడా. వాళ్ళ గ్రౌండ్స్ కూడా లేవు పాపం. అందువల్ల స్కూల్ కాంపిటీషన్స్ పెట్టి పిల్లల్లో కూడా ఈ స్పోర్ట్స్ మీద వాళ్ళకి దృష్టి మరల్చి వాళ్ళు స్పోర్టులో తీసుకుంటాం. క్రికెట్ ఆడే వాళ్ళందరూ గ్రౌండ్ లో రండి. క్రికెట్ టీమ్స్ తర్వాత 2 బ్యాట్స్ తీసుకురావాలి. చాలా సంవత్సరాల తర్వాత తీసుకురావాలి. అలా ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులకి శాసనసభ్యులకి క్రీడా పోటీలు పెట్టడం ఆశ్చర్యమైన విషయం. ఎందుకంటే గతంలో సంయుక్త ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగింది. దాంట్లో ఆ రోజుల్లో మేము కొత్తగా శాసనసభలు అడుగుపెట్టినప్పుడు మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ అందరం కూడా పాల్గొన్నాం. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో ఆనవాయితీ తప్పింది. మళ్ళీ తిరిగి ఈ రోజున స్పీకరు అయ్యన్న పాత్ర గారు దాన్ని పునరుద్ధరించడం చాలా ఆనందదాయక విషయం. ఎందుకంటే శాసనసభ్యులు కూడా క్రీడాకారులు ఉంటారు, కళాకారులు ఉంటారు. అంతేకాండి వీరే క్రీడలను కానివ్వండి, కళలను కానీ పోషించాల్సిన బాధ్యత శాసనసభ్యుల మీద ఉంటుంది. ఈ క్రీడా స్ఫూర్తితో వ్యవహరించడానికి ఇది బాగా దోహదపడతాయి. అంతేకాకుండా వారి నియోజకవర్గాల్లో క్రీడాకారులను ప్రోత్సహించడానికి కానివ్వండి, అలాగే కళాకారులను ప్రోత్సహించడానికి పూనుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. ఎప్పుడు బడ్జెట్ సమావేశాల తర్వాత క్రీడలు పెట్టడం అనేది సాంప్రదాయంగా వస్తున్న వ్యవహారం. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరగట్లేదు. ఈ 25వ సంవత్సరంలో బడ్జెట్ అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకరం. ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు వీళ్ళందరూ కలిపి ఈ కార్యక్రమం, ఎందుకంటే శాసనసభ్యులందరం కలివిడిగా కలవటానికి, ఆహ్లాదకరమైన వాతావరణం, కొంత ఆట విడుపుగా ఉండటానికి, అట్లాగే యువతని క్రీడలకి ప్రోత్సహించడానికి కూడా ఇదొక సాధనంగా నేను భావిస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ గతం నుంచి అనాదిగా వస్తున్నటువంటి ఈ సాంప్రదాయాన్ని తిరిగి పునఃప్రారంభించినందుకు ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ గారికి ధన్యవాదాలు. ఈరోజు ఏపీ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ అనేది పెట్టడం, ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడం. ఇటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో అటు అసెంబ్లీకి రాకుండా కుంటి సాకులతో అతనికి విమర్శలు చేయటమే కానీ, మంచి విమర్శలు స్వీకరించడం కానీ, ఎదుట వాళ్ళు ప్రశ్నిస్తే సమాధానం చెప్పే నైజం కానీ అతనిలో లేక ఈరోజు ముఖం చాటేస్తూ ఉన్నాడు. కనీసం వాళ్ళు కాన్స్టిట్యున్సీలో 11 మంది ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో అక్కడ వాళ్ళు కనీసం ప్రజల సమస్యల మీద పోరాడదామన్న ఇంగిత జ్ఞానం లేకుండా మరి అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేసి ఉన్నారు. ఏదేమన్నప్పటికీ కనీసం ఇలాంటి గేమ్స్ కన్నా వస్తే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అన్న అలవాటయ్యి తర్వాత మెల్లగా అసెంబ్లీకి వస్తారని భావించాం. ఏదేమన్నప్పటికీ ఈ వైసీపీ వాళ్ళకి ఇలాంటి కన్నా ప్రైవేట్ గేమ్స్కి ఎక్కువ అలవాటు పడ్డారు.
ఈ పేకాట ఇలాంటి వాటికి అలవాటు పడి జనరల్గా ఆటలకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ పడతారు తప్ప ఇలాంటి ప్రైవేట్ గేమ్స్కి మాత్రం వాళ్ళు ఇంట్రెస్ట్ పడదని నా భావన.